ఎంత మంచి కాన్సెప్ట్ని మనం రాసుకున్నా, దానికి న్యాయం చేయదగ్గ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ని మనం వాడుకున్నా, ప్రెజెంటేషన్లో తేడాలు వస్తే, స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా లేకపోతే ఆ మూవీని మనం మంచి అటెంప్ట్ అని మెచ్చుకోగలమేమో కానీ మూవీ అదిరిపోయింది అని మాత్రం చెప్పలేం. ఈ స్వాగ్ మూవీలో ఉన్న ప్రాబ్లం కూడా అదే. మెచ్చుకోదగ్గ విషయాలు, విమర్శించదగ్గ విషయాలు కూడా సమపాలలో ఉన్నాయి మూవీలో. ఈ మూవీ స్టార్ట్ అయ్యే విధానం అంటే మూవీలో ఫస్ట్ 5 to 10 minutes కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఏదో కొత్త తతంగమే చూడబోతున్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఆ తర్వాత ప్రజెంట్ టైం లైన్లో జరిగే విషయాలు మాత్రం ఫన్నీగాను ఉండవు, ఇంట్రెస్టింగ్గాను ఉండవు. అయితే భవభూతి క్యారెక్టర్ యొక్క మేనరిజమ్స్, ఆ క్యారెక్టర్ యొక్క పాస్ట్ మాత్రమే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూడబుద్దేసేలా ఉంటాయి. ఇక కథ మొత్తం సెటప్ చేసి ఒక మంచి ట్విస్ట్ని ఇచ్చేసరికి ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఈ లెక్క ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేసరికి కొన్ని విషయాల మీద క్లారిటీ కోసం, సెకండ్ హాఫ్లో కథ ఏ డైరెక్షన్లో వెళ్తుందో అన్న ఇంట్రెస్ట్ కోసం చాలా ఆసక్తిగా సెకండ్ హాఫ్ చూస్తాం. బట్ ఇక్కడి నుంచే అసలు సమస్య మొదలవుతుంది. రాజుల కాలంలో మాతృస్వామ్యం అంతరించి పితృస్వామ్యం మొదలవడానికి ఏవైతే కారణాలని ఈ మూవీలో చూపించారో అది మరీ సిల్లీగా అనిపించింది. అంత పెద్ద మార్పు మరీ ఇంత చిన్న సంఘటన వల్ల రావడం అనేది ఏమాత్రం కన్విన్సింగ్గా అనిపించదు. ఇక ఆ తర్వాత వచ్చే యయాతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మరింత పేలవంగా ఉంటుంది. ఇక్కడ ఏదైతే మెసేజ్ని ఇద్దామని ప్రయత్నించారో దాన్ని నేను తప్పుపట్టను, కానీ మెసేజ్ బాగుంటే చాలదు కదా, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కూడా దానికి తోడవ్వాలి. దానికి తోడు ఈ మూవీలో ఏ విషయం గురించి అయితే చెప్పడం మొదలెట్టారో ఒక పాయింట్కి వచ్చేసరికి అది సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయి మెయిన్ ట్రాక్లోకి ఇంకొక సమస్యను తీసుకొచ్చి చివరి వరకు ఆ పాయింట్ మీద మాత్రమే ఫోకస్ చేశారు. ఫస్ట్ హాఫ్లో గడబిడ గందరగోళం, సెకండ్ హాఫ్లో సాగదీత, కోర్ కాన్సెప్ట్లో సడన్ చేంజ్లు. ఈ టోనల్ ఇన్కన్సిస్టెన్సీ పుణ్యమా అని మనలో ఉన్న సహనం నశించి ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుందో చూపెట్టేయండి అయ్యా అనుకుంటాం. బట్ థ్యాంక్ఫుల్లీ క్లైమాక్స్లో ఎమోషన్స్ కరెక్ట్గా పండడం, చెప్పాలనుకున్న విషయాన్ని కరెక్ట్గా చెప్పగలగడం, అన్ని క్యారెక్టర్స్ని నీట్గా లింకప్ చేసి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వడంతో పర్లేదులే, ఒక డీసెంట్ ప్రోడక్ట్ని చూసాం అన్న ఫీలింగ్తో థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఇక పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఈ సినిమా రిజల్ట్ ఏమవుతుందో అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక యాక్టర్గా మాత్రం శ్రీవిష్ణుకి ఇదొక మెమొరబుల్ మూవీ. యాక్చువల్గా ఈ మూవీలో శ్రీవిష్ణు చేసిన క్యారెక్టర్లు 5. మళ్ళీ 5లో 2 క్యారెక్టర్స్కి 2 రకాల వేరియేషన్స్ ఉంటాయి. ఈ రేంజ్లో వేరియేషన్స్ చూపించగలిగే అవకాశం రావడమే అరుదు. అయితే ఆ దొరికిన అవకాశాన్ని జారు విడుచుకోకుండా దాన్ని జాగ్రత్తగా పొదింపుచ్చుకొని ఆయా క్యారెక్టర్స్కి తగ్గట్టుగా మంచి పర్ఫార్మెన్స్నే ఇచ్చారు శ్రీవిష్ణు. ఆయన అలా నార్మల్ లుక్లో ఉండే క్యారెక్టర్ ఆ 5లో కొంచెం తక్కువ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ కాగా, ఎక్కడా రివీల్ చేయకుండా రహస్యంగా దాచిపెట్టిన 5వ క్యారెక్టర్ ఎక్కువ ఇంపాక్ట్ని ఇస్తుంది. అండ్ ఎత్తుపల్ల భవభూతి క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇక రీతు వర్మ గారి రోల్ మొదట్లో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, బట్ మూవీ ముందుకెళ్లే కొద్దీ ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఆమె కూడా 2 క్యారెక్టర్స్ చేశారు, బట్ ఆ రెండింటి మధ్య క్యారెక్టర్ వైజ్ అండ్ యాక్టింగ్ వైజ్ కూడా పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు. రీతు వర్మ గారి కంటే మీరా జాస్మిన్ గారి రోల్ బెటర్గా ఉంది అండ్ ఆమె క్యారెక్టర్ ఎమోషనల్గా కూడా బాగా వర్కౌట్ అయింది. విచిత్రం ఏంటంటే ఈ మూవీలో మల్టిపుల్ క్యారెక్టర్స్ చేసిన మేల్స్కి లింకులు బాగానే పెట్టి, మల్టిపుల్ క్యారెక్టర్స్ చేసిన ఫీమేల్స్కి మాత్రం లింకులు పెట్టకుండా లైట్ తీసుకున్నారు. మరి దీని వెనక హసిత్ గోలీ గారి ఇంటెన్షన్ ఏమై ఉంటుందో ఏమో ఆయన ఎప్పుడైనా చెప్తే వినాలనుంది. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే వివేక్ సాగర్ కంపోజ్ చేసిన సాంగ్స్లో ఫస్ట్ హాఫ్లో కొంచెం ఇళయరాజా గారి స్టైల్లో కంపోజ్ చేసిన ఒక సాంగ్ నాకు చాలా నచ్చింది. రిమైనింగ్ సాంగ్స్ అని సోసోగా అనిపించాయి, కానీ ఆయన చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంప్రెసివ్గా ఉంది. వేదరామన్ చేసిన సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ విప్లవ్ నైషధన్ చేసిన ఎడిటింగ్ పర్వాలేదు. లిమిటెడ్ బడ్జెట్లో పెద్ద క్యాన్వాస్లో ఒక మూవీని తీసి ఇలాంటి అవుట్పుట్ని ఇవ్వగలిగారంటే అది ఖచ్చితంగా మెచ్చుకోదగ్గ విషయమే. ఇక ఫైనల్గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే 0 ఎక్స్పెక్టేషన్స్తో కొంచెం ఫన్ అండ్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఉన్న సినిమాని చూడాలి అనుకుంటే ఈ మూవీని చూడండి. మేబీ ఈ మూవీ మీకు నచ్చొచ్చు. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. We will meet you next video. Thanks for watching.